మిలో అనే ఒక చిన్న కాని తెలివైన ఎలుక చిన్న గ్రామంలో ఉండేది. అయితే అతను ఎప్పుడూ లియో అనే బలమైన పిల్లిని చూసి భయపడేవాడు. లియో ఎలుకలను వెంటాడుతూ తన బలం వల్ల ఎవరూ అతనిని ఓడించలేరని గర్వపడేవాడు. మిగతా ఎలుకలు ఎప్పుడూ భయంతో పారిపోతూ ఉండేవి. కాని మిలో అనుకున్నాడు, ఈ భయం నుంచి బయటపడటానికి తన బుద్ధిని ఉపయోగించాలి. మిలో పిల్లి అలవాట్లను గమనించసాగాడు. లియో ఎప్పుడు నిద్రపోతాడు, ఎక్కడ వేటాడతాడు, ఎంత వేగంగా పరిగెడతాడు. అతను తన వేగాన్ని పెంచుకోవడానికి చిన్న చిలుకల్లో దూరేందుకు ఎక్కడైనా దాక్కునే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. మిగతా ఎలుకలు అతనిని హేళన చేశాయి, కానీ మిలో పట్టుదలతో ఉన్నాడు. ఒకరోజు లియో మిలోను గమనించి వెంటాడడం ప్రారంభించాడు. కానీ ఈసారి మిలో ముందుగానే ప్రణాళిక వేసుకున్నాడు. అతను పిల్లిని చిన్న మార్గాల్లోకి దారి తీస్తూ, జారిపోయే నేలపై పరిగెత్తుతూ, చివరికి పిల్లిని ఇరుకున పడేలా చేశాడు. లియో అలసిపోయి కూలిపోయాడు. మిలో అతని దగ్గరికి వచ్చి చెప్పాడు, బలం ఒక్కటే సరిపోదు, తెలివితేటలు, పట్టుదల ఉండాలి. లియో దీనిని అర్థం చేసుకొని లియో మిలోను గౌరవించడం ప్రారంభించాడు. ఇక మిలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. మిగతా ఎలుకలు కూడా మిలోను చూసి స్ఫూర్తి పొందాయి. కథ సందేశం: ఎంత చిన్నవాడినైనా తెలివి, పట్టుదల, ధైర్యం ఉంటే గొప్ప విజయాలను సాధించవచ్చు.